ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఆదికాండము 22వ అధ్యాయము 10 నుండి 13 వరకు చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 10 నుండి 13 వరకు. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీయూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య, వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుచున్నదనేను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 22వ అధ్యాయము 10 నుండి 13 వరకు మనము చదువుకొని ఉన్నాం. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క బలియాగమునకు సూచనగా కనిపిస్తూ ఉన్నాయని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అవునా? ఇవన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నాయని, ఒకటి, ఆదాము అవ్వలకు దేవుడు శర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు అనేది ఒకటి. రెండవదిగా ఏబేలు యొక్క బలి అర్పణ. మూడవదిగా అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చే సంఘటన ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. అబ్రహాము తన కుమారుని వధించడానికి తన చేయి చాపి కత్తి పట్టుకొనగా అని ఉంది. ఇస్సాకును బలర్పించడానికి దేవుడు ఇస్సాకును బలిమ్మని అడిగినాడు. నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతములలో ఒకదాని మీద నాకు దహన బలిగా అర్పించమని అడిగినటువంటి సంగతి మొదటి 2 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇలా అనుకుంటాడేమో అబ్రహాం, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అనుకుంటాడు. యెహోవా ఇచ్చినాడు, యెహోవాని అడుగుతున్నాడు అని కూడా అనుకుంటాడు. ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడే, తీసుకునేవాడు కూడా దేవుడే. యోబు అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. కుమారులను ఇచ్చేవాడు ఆయనే, కుమారులను తీసుకొని పోయేవాడు కూడా ఆయనే. తల్లిదండ్రుల కంటే ముందుగానే అడిగేటువంటి వాడు దేవుడు. ఇయ్యడానికి ఇష్టపడ్డాడు, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎవరు? అబ్రహాం. అడిగిన వెంటనే కాదనకుండా బయలుదేరినాడు. తన కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, బయలుదేరినాడు. ఇవి ఇందులో మనకు కనిపిస్తాయి. ఎలా బయలుదేరినాడు? మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగా దేవుని వాక్యమైన బైబిల్ మనకిలాగా జ్ఞాపకము చేస్తూ ఉంది. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా
అని అన్నాడనమాట. వినండి, యాకోబు పితరుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాకోబు పితరుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరు అంటే మన పితరుడైన అబ్రహాము అన్నాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినాడు. బలిపీఠం మీద అర్పించినాడు. అర్పించకుండా ఆపినాడు దేవుడు. అయితే వాక్యం చెబుతుంది, యాకోబు రాస్తున్నాడు, అర్పించినాడు, అయిపోయింది. బలర్పించినాడు, అయిపోయింది అని పరిచయం చేసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనములో, ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనములో రాయబడిన మాట, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను అనే మాట వ్రాయబడి ఉంది. ఈ 2 వచనాలు మనం గమనించి చూడాలి. 10వ వచనము, 13వ వచనం. అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తన వెనుక తట్టున కనబడెను అనే మాట రాయబడింది. కనులెత్తి చూడగా, అలా చూడగా ఒక పొట్టేలు కనిపించింది. ఒక పొట్టేలు కనిపించింది. ఎవరికి బదులుగా? తన కుమారుడైన ఇస్సాకునకు బదులుగా ఒక పొట్టేలు కనిపించింది. కుమారుడు ఏమన్నాడో తెలుసా? అనగా ఇస్సాకు ఏమన్నాడో తెలుసా? చూద్దాం. బైబిల్లో 7వ వచనము 8వ వచనము చదువుకుందాం. 7వ వచనములో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను అని రాయబడింది. వినండి బాగా. బయలుదేరినారు బలర్పించడానికి. అబ్రహాము ఇస్సాకు బయలుదేరినారు బలర్పించడానికి. ఎవరికి బలర్పించడానికి? దేవునికి బలర్పించడానికి బయలుదేరినారు. బయలుదేరిన తర్వాత ఇస్సాకునకు ఒక డౌట్, ఇస్సాకునకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన అబ్రహాముకు తెలియదా? తెలుసే కదా, తెలిసే బయలుదేరినాడు. కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రెపిల్ల ఉడక ఉంది. ఆ గొర్రెపిల్ల తన కుమారుడైన ఇస్సాకే కదా. ఆ గొర్రెపిల్ల తన కుమారుడైన ఇస్సాకే కదా. అబ్రహాముకు తెలుసు కానీ ఇస్సాకునకు గొర్రెపిల్ల తెలియదు. తానే ఆ గొర్రెపిల్లను అని, తానే బలవబోతున్నాను అని, నన్నే నా తండ్రి దేవునికి అర్పించబోతున్నాడు అనే సంగతి కుమారునికి అనగా ఇస్సాకునకు తెలియదు. తెలియకనే బయలుదేరినాడు తండ్రెంబడి. బలర్పించటానికి. ఆ మాట చెప్పినాడు వాళ్ళకు కూడా. ఎవరికి? తన వెంట ఉన్న వారికి చెప్పినాడు. ఏమని చెప్పినాడు అంటే, ఆ 5వ వచనంలో చివరి చదువుతున్నాను. 5వ వచనం చివరి చదువుతున్నాను. ఏమన్నాడంటే, దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి అనే మాట ఉంది. అవునా? మేము దేవునికి మ్రొక్కి మేము మరలా తిరిగి వస్తాము అంటున్నాడు అబ్రహాం. సంగతి మనం గ్రహించాలి. ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి దహన బలి గొర్రెపిల్ల ఎక్కడుంది? కట్టెలున్నాయి నా నెత్తి మీద, నిప్పుంది నీ చేతిలో, గొర్రెపిల్ల ఎక్కడుంది? మర్చిపోయిన వెంకట అని అడిగాడు.
అబ్రాహాము అంటున్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు. నువ్వు బయలుదేరు, మనం బయలుదేరదాం, మనం పోదాం అని అబ్రాహాము చెప్పిన తర్వాత పోయినారు. పోయి బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టడానికి ఇస్సాకు సహాయపడ్డాడు. అవునా? బలిపీఠం కట్టడానికి ఇస్సాకు సహాయపడ్డాడు. రాళ్ళు పేర్చాలి కదా, కట్టెలు పేర్చడానికి ఇస్సాకు సహాయపడ్డాడు. కట్టెలు కూడా అందించినాడు తండ్రికి. అకస్మాత్తుగా అబ్రహాము ఇస్సాకును పట్టుకొని బంధించి ఆ కట్టెల మీద, ఆ బలిపీఠం మీద పరుండబెట్టినప్పుడు అర్థమైపోయింది, యెహోవా చూచుకున్నంటే ఇదేనేమో అని. మా నాయన అన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు పా అన్నాడు కదా, నేనేనేమో ఆ గొర్రెపిల్లను, అందుకే నన్ను బంధించాడు మా నాయన అని అబ్రహాము యొక్క మాటకు విధేయుడై అబ్రహాము చేతిలో ఒక బందీగా, అబ్రహాము చేతిలో బలి కావడానికి, అనగా తన తండ్రి చేతిలో బలి కావడానికి తాను ఇష్టపడినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి యాకోబు రాసినట్టుగా బలర్పించినాడు అని వాక్యం చెబుతుంది. బలర్పించినాడు అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు 13 చూస్తే కనుక కనిపించే మాట అంతే కదా, దేవుడు పిలిచినాడు 12 అవునా, ఆ చిన్నవాణి ఏం చేయకమన్నాడు. తర్వాత నీకొక్కడైనా నీ కుమారుణ్ణి నాకు ఇయ్య, వెనక తెలియదు కనుక నువ్వు దేవునికి భయపడు వాడవని ఇందు మూలంగా నాకు తెలుస్తుంది అని చెప్పినాడు. ఆ తర్వాత అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కనిపించింది పొట్టేలు. పొదలో పొట్టేలు కనిపించింది. పోయాడు, ఆ పొట్టేలు తీసుకున్నాడు. ఆ బలిపీఠం మీద తన కుమారుని దింపి ఆ పొట్టేలును అర్పించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట చివరిది. అబ్రహాము చెప్పిన మాట చివరికి మన విమోచనార్థమై, అబ్రహాముతో చెప్పిన మాట చివరికి మన విమోచన నిమిత్తమై దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి కలువరి శిలువలో పాప పరిహార్థమై బలిగా ఇక్కడ మనం చూస్తాం, నెరవేరినట్టుగా మనం చూస్తాం. కుమారుడైన యేసుక్రీస్తును తండ్రైన దేవుడు మనకు అప్పగించినాడు అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. దేవుడు ఏమి చేయాలని అనుకున్నాడో, ఉద్దేశించినాడో దాన్ని పరలోకమందున్న దేవుడు నెరవేర్చినట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించుటకు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహించెను అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కుమారుణ్ణి అనుగ్రహించినాడు. మనము నశించిపోకుండా, మనము నరకానికి వెళ్ళకుండా ఆ పరలోక పట్టణంలో ప్రవేశించడానికి పరలోకమందున్న దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కోసమై అనుగ్రహించెను అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట చదవాలి. 24-25 వచనాలు. రోమపత్రిక 3వ అధ్యాయము 24-25 వచనాలు చూడగా ఇలాగా దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే
క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచు ఉన్నారు. పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని అనే మాట రాయబడింది. వినాలి. నమ్మువారు ఆయన కృప చేతని, నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముట వలన, కుమారుడైన యేసుక్రీస్తు నమ్ముట వలన మనకు విమోచన, మనకు విమోచన. దేవుడు మనకు విమోచన అయినాడు. ఆయన విమోచకుడు అయినాడు. పాపులమైన మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చినాడు. పాపులమైన మనల్ని దేవుడు పరిశుద్ధులుగా తీర్చినాడు, నీతిమంతులుగా తీర్చినాడు. అంత మాత్రమే కాదు, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరిచినాడు. మన పాపాలన్నీ కూడా కడిగాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు, పవిత్రులుగా చేశాడు అనేది దేవుని వాక్యమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం. రోమా పత్రికలోని 8వ అధ్యాయము 32వ వచనం చూడగా, 8వ అధ్యాయము 32వ వచనం మనం చూడగా, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనను అప్పగించినవాడు అనే మాట రాయబడింది. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనక తీయలేదు, ఏమాత్రం కూడా వెనక తీయలేదు. ఎవరిని అనుగ్రహించడానికి? మన ప్రియ ప్రభు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తును మనందరి కోసమై అనుగ్రహించడానికి పరలోకమందున్న దేవుడు ఏమాత్రం కూడా వెనుక తీయలేదు. వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, మనందరి కోసమై ఆయనను అప్పగించినవాడు. ఆయన అప్పగించాడు మనందరి కోసమై, ఆయన అప్పగించబడ్డాడు మనందరి కోసమై. అప్పగించిన వాడు దేవుడు, అప్పగించుకుంది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అప్పగించుకున్నాడు. మీరెవరిని వెతుకుతున్నారు? మీరెవరిని వెతుకుతున్నారు? వారన్నాడు, ప్రభు అయిన నజరేయుడైన యేసును అన్నప్పుడు ఆయనను నేనే అని తన్ను తానే అప్పగించుకున్నాడు. తనకు తానే అప్పగించుకున్నాడు మనందరి కోసమై అనేది దేవుని వాక్యం, బైబిల్ మనకు చెప్తూ ఉంది. ఇస్సాకు తనకు తానే అప్పగించుకున్నాడు తన తండ్రికి బలి కావడానికి. కుమారుడైన యేసుక్రీస్తు కూడా తనంతట తానే అప్పగించుకున్నాడు ప్రజలందరి కోసం బలి కావడానికి. ఇస్సాకునకు తెలియదు తాను బలి కాబోతున్నాడని. ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు తాను ప్రజలందరి కోసమై బలి కావడానికి నేను వచ్చినాను అనే సంగతి. కాబట్టి ఆయన అందరి కోసమై కలవరి శిలువలో భూమికి మధ్య ఆకాశానికి మధ్య ఆయన వేలాడి రక్తమంతా కూడా కార్చి చనిపోయి సమాధి చేపడ్డాడు, తిరిగి లేచినాడు. ఆయన మన విమోచకుడు, మనకు బదులుగా కలవరి శిలువలో బలైనవాడు, మన స్థానము తీసుకున్నవాడు. తన రక్తము చేత మనకు విమోచన అనుగ్రహించిన వాడు, తన రక్తము చేత మనకు రక్షణ అనుగ్రహించిన వాడు, తన రక్తము చేత తన రాజ్యాన్ని మనకిచ్చినటువంటి ఆ దేవుడు అనే సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ దినమందు, ఈ ఉదయకాలం వేళ ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనము ఈ లేఖన సత్యాన్ని గ్రహించి ఆ లేఖన ప్రకారంగా ప్రభువును మనము ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.